ఇదే ఈ టౌన్ నా కళ నెరవేర్చిన టౌన్ చాలా బాగుంది. ఓలా అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్పెయిన్లో తెలుగమ్మాయి. ఈ వీడియో కనుక కొత్తగా చూసినట్లయితే నా పేరు రమా జగదీష్. ఈరోజు మేము స్విట్జర్లాండ్ 3rd డే ట్రిప్ మాది. మేము గ్రిండెల్వాల్డ్ నుంచి లాథెన్బ్రూన్ అనే ప్లేస్కి వచ్చాము. ఒక ½ అన్ అవర్ జర్నీ తర్వాత ఇంకా ఫైనల్గా ఈ విలేజ్కి వచ్చేసాము. ఇది కూడా ఒక చాలా బ్యూటిఫుల్ విలేజ్ అనమాట. దగ్గరలోనే ఉంది, చాలా ఈజీ యాక్సెస్ కూడా అనమాట. సో ఈ ప్లేస్ గురించి చెప్పాలి అంటే ఎస్పెషల్లీ ఫర్ నేచర్ లవర్స్ అండ్ అవుట్డోర్ ఎంథూసిస్ట్ ఉంటారు కదా, వాళ్ళకి మామూలుగా నచ్చదు. ఇక్కడ చూడండి, దారిలోనే మేము వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాం. అక్కడే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్ అయితే. ఇక్కడైతే మామూలుగా 72 వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. వాటర్ ఫాల్కి చాలా చాలా ఫేమస్ అనమాట ఇది. సో పదండి చిన్నగా వెళ్తూ చూద్దాము ఈ ప్లేస్ని. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను, లాథెన్బ్రూన్కి వెళ్తున్నాము, ఈ స్టేషన్లో ఎక్కాలి అని చెప్పేసి. ఒకవేళ లాస్ట్ వీడియో చూడని వాళ్ళైతే తప్పకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఒక వాటర్ ఫాల్ మనకి వెల్కమ్ చెప్తుంది. ఇది చాలా చిన్నది, కాలువలాగా పోతుంది. మనం మాత్రం ఇంకో వాటర్ ఫాల్ చూడడానికి వెళ్తున్నాము, అది చాలా పెద్దగా ఉంటుంది. ఇదంతా మెయిన్ రోడ్లలో రెస్టారెంట్స్, షాపింగ్స్ ఏరియాస్ అండ్ చిన్నవి క్లాత్ స్టోర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట మెయిన్ రోడ్లో. ఆ తర్వాత ఈ బిల్డింగ్స్ వెనకాల బ్యాక్ వెళ్ళామనుకోండి, అక్కడంతా విలేజెస్ అంటే హౌసెస్ సపరేట్గా కట్టుకొని అలా ఉన్నారు. ఈ స్విస్లో మోస్ట్లీ ఎల్లో బ్లాక్ కలర్లో ఉన్నాయి బస్సెస్ అన్నీ. ఇంకోటి ఏంటంటే, మనము లాస్ట్ వీడియోలో గ్రిండెల్వాల్డ్ అని అనుకున్నాం కదా, ఆ విలేజ్ నుంచి ఈ విలేజ్కి హైక్ చేసుకుంటూ వచ్చేస్తారనమాట. లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా వాక్ చేసుకుంటూనే వస్తారు. కొందరు సైక్లింగ్ చేసుకుంటూ కూడా వచ్చేస్తారు. అది 1 డే పట్టచ్చు, 2 డే పట్టచ్చు, అంతా దారిలోనే చేసేసుకుంటూ వస్తారు. ఇంత పీస్ ఎన్విరాన్మెంటే ఎందుకు నడవం చెప్పండి. మనం కూడా నడిచేస్తాం, మనం తిరుపతి నుంచి తిరుమలకు నడుస్తాం కదా, అలా వాళ్ళకి నేచర్లో నడవడం, అలాగే నేచర్తో స్పెండ్ చేయడం, అలాగే సీజన్ని యూజ్ చేసుకోవడం, అలా టెక్నిక్స్ వీళ్ళకి బాగుంటుంది అనమాట. నేచర్ కూడా వీళ్ళకి అలాగే రెస్పాండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్లో, వింటర్లో యాక్టివిటీస్ అని చెప్పుకున్నాం కదా, అలా ఉంటాయి. సో దానికి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారు వీళ్ళు ఫార్మర్స్ ఎక్కువ. లెఫ్ట్ సైడ్ చూడు. కనిపిస్తుంది కదా ఈ రెస్టారెంట్, వెళ్ళే దారిలో కనిపించింది. ఎలాగో లంచ్ టైం అయింది కదా అని ఒక బర్రీతో తీసుకున్నాము. పైగా ఈ రెస్టారెంట్లో అవుట్ సైడ్ చైర్స్ పెట్టారు కదా, దానికి వింటర్లో ఎక్కువ చలి అయిపోవడం వల్ల ఇంకా బెంచెస్ కూడా ఎక్కువ కూల్ అయిపోతాయి. సో అందుకని అక్కడ కొన్ని వుల్ది క్లాత్ పెట్టారు. భలే అనిపించింది అది, మళ్ళీ ఎక్కడ చూడలేదు, నేను స్విస్లోనే చూసాను అలా. ఆ తర్వాత అలా పైకి వచ్చాము. హోటల్ పక్కన ఆవులను చూసి నేను పైకి వచ్చాను. యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఆవులు, మేకలు అంటే చాలా ఇష్టం ఒక ఫార్మర్ ఫ్యామిలీగా. సో అందుకని అలా పైకి వచ్చాను. గంటలు కట్టారనమాట ఆవులకి, ఎందుకంటే అవి మిస్ అయిపోతే కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చని. నేను అనుకున్నాను ఎంత పీస్ ల్యాండ్ పైన ఎంత చక్కగా అవి గడ్డి మేస్తున్నాయి. ఆ తర్వాత అక్కడ కనిపిస్తున్నాయి చూడండి పైన వాటర్ ఫాల్, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళే టైంలోనే మనం ఇదంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. పైనుంచి ఇంకా కిందికి వెళ్తున్నాము. ఇక్కడ మనకి ఫుట్పాత్ అంత సరిగా లేదు, సో అయినా కూడా ఈ వెహికల్స్ అవన్నీ వస్తూనే ఉన్నాయి. అంత స్పేసియస్గా లేదు, కానీ కొంచెం అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నాం స్ట్రాలర్తో అట్లా. అక్కడ చూడండి ఎంత కంజెస్టెడ్గా ఉందో, ఎందుకంటే టూరిస్టిక్ ప్లేస్ కాబట్టి వెహికల్స్ ఎక్కువ వస్తూ ఉంటారు కాబట్టి అది మామూలే. ఆ తర్వాత అలా చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఇదొకటి ఉంది టవర్ లాగా, అది చర్చ్ ఏంటో మరి, దూరం నుంచే ఇంకా స్టార్ట్ చేశారు. కొంచెం డిస్టెన్స్లో చూస్తే ఇలా ఉంటుంది అది. వెళ్తూనే ఉన్నాం అయినా కూడా అది రావట్లేదు వాటర్ ఫాల్స్, ఎందుకంటే చూసే దగ్గర ఉంది కానీ వెళ్ళే కొద్దీ వెళ్తూనే ఉన్నాము. ఇంకా చూడండి ఎంత బాగుందో.
హమ్మయ్య! నడిచి నడిచి ఫైనల్‌గా ఈ బ్రీత్ టేకింగ్ వాటర్‌ఫాల్ దగ్గరికి వచ్చేసాము. స్టబాక్ వాటర్‌ఫాల్ దగ్గరికి. నేచురల్ వండర్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఫ్రీ ఫాలింగ్ వాటర్‌ఫాల్ ఇన్ యూరప్ అని కూడా చెప్తారనమాట. ఇంత హైట్ నుంచి పడుతున్నాయి వాటర్ చూడండి. అండ్ అలాగే మనం మరీ క్లోజ్ నుంచి చూసేకి లేదు ఇది. క్లోజ్ నుంచి చూస్తే వాటర్ మన మీద పడతాయి. అంత యాక్సెస్ కూడా లేదనమాట. అక్కడ క్లోజ్ చేశారు. ఇక్కడ మనుషులు ఇక్కడ ఉన్నారు చూడండి. ఇక్కడ వరకే, ముందు వెళ్ళేకి లేదు. ఆ తర్వాత షీప్ చూసాం చూడండి, ఎంత బాగున్నాయి. స్టార్టింగ్లో మనం కౌ చూసాం కదా, తర్వాత ఇవి చూసాం. ఇవి కూడా చాలా పీస్ ల్యాండ్ పైన గడ్డి తింటున్నాయి అన్నమాట. మామూలుగా లేదు, ఎంత బాగుందంటే అంత బాగుంది. నేచర్తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు, మాటలు లేవు. ఇప్పుడు ఆటమ్ సీజన్ కాబట్టి ఫ్లో అనేది ఇలా ఉంది. అదే వింటర్లో అయిందనుకోండి ఫ్రీజ్ అయిపోతుంది. అప్పుడు వాటర్ ఫ్లో అంత ఉండదు. మళ్ళీ సమ్మర్లో స్టార్ట్ అవుతుంది అనమాట. మైక్ లేదు కదా, ముందు నుంచి వచ్చాడు. నేను ఏమనుకున్నా అంటే స్విట్జర్లాండ్ అంటే మొత్తం గ్రీనరీ ఉండి అక్కడక్కడ హౌసెస్ ఉండి మళ్ళీ ఇవి ఉంటాయి కదా, కవ్, మళ్ళీ షీప్స్ అవి చూడాలి అని చెప్పి ఇందాక చూశాను. ఈ టౌనే నా కలర్ నెరవేర్చిన టౌన్. చాలా బాగుంది. లాటన్ బ్రూనన్ చూడండి ఎంత బాగుందో. నేను మామూలుగా చిన్న దానికే ఎక్కువ ఓవర్ ఎగ్జైట్ అయిపోతూ ఉంటాను. ఇలాంటిది ఒకేసారి ఇంత బ్యూటిఫుల్గా వెళ్ళే ప్రతి ఒక్క ప్లేస్ అలా కనిపించేసేసరికి నాకు ఎక్కువ కావాల్సిన దానికంటే ఎక్కువ ఎగ్జైట్ ఫీల్ అయిపోతున్నాను. ఇప్పుడు మనం పెద్దగా వెళ్ళాల్సిన ప్లేస్ ఏం లేదు. అక్కడ మనం అనుకున్నాం కదా ఆ విలేజెస్, హౌసెస్ అన్నీ, ఆ విలేజ్ తిరుగుతూ ఉండడమే. ఇంకొకటి వాటర్ఫాల్ ఉంది, పెద్ద వాటర్ఫాల్. అన్నీ కవర్ చేసేకి అంత లేదు మన దగ్గర. ఎందుకంటే మనం గ్రిండల్ వాళ్ళని అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది. మనము ఇక్కడ ఒక బస్ తీసుకొని ఇంకో వాటర్ఫాల్ చూడడానికి వెళ్దాము. ఇక్కడ బస్ స్టాప్ అది. అండ్ అలాగే అలా మనం జూమ్ వేసుకున్నట్లయితే అక్కడ కనిపిస్తుంది ఆ ఎల్లో బుజ్జి ట్రైన్ క్యూట్గా వెళ్తుంది స్లోగా. అది విలేజ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ సీనిక్ ట్రైన్ అంటారు. ఎంత బాగుంది చూడండి. అందుకే ఈ విలేజ్ నా ఫేవరెట్ అని చెప్పాను. ఆవులు, మేకలు, ఈ ట్రైన్ అన్నీ చూసాక. స్విట్జర్లాండ్లో మనము ఏ వాటర్ చూసినా కూడా, ఏ కెనాల్లో చూసినా కూడా వాటర్ ఎంత ఫ్రెష్, క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి, అంత బాగుంటాయి అన్నమాట. ఏదో మనం కలర్ వేసి కలర్ చేంజ్ చేసినామా ఫ్రెష్గా అన్నట్టు ఉంటాయి. అంత బాగుంటుంది. అండ్ మెయింటెనెన్స్ కూడా అట్లే ఉంటుందేమో అనిపిస్తుంది నాకైతే. చూడండి ఇక్కడ ఇంకొకటి. అండ్ మనం ఇలాంటి ప్లేస్లో మనం ఫొటోస్ తీసుకోకుండా ఎలా ఉంటాము. ఆ తర్వాత అలా ముందుకు వచ్చింటే అది పక్కనే, అది సరిపోదు అన్నట్టు ఇది ఇంకొకటి పెట్టారు. ఇక్కడ నుంచి ఇంకా స్టబాక్ వాటర్ఫాల్ చూడండి, పైకి వెళ్ళాం మనము. అది చూడండి, అది దూరం నుంచి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అది టెంపుల్కి వెళ్ళినా అండ్ అలాగే నేచర్లో ఉన్న కాసేపు టైం కావాల్సిన దానికంటే ఎక్కువసేపు స్పెండ్ చేయాలనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఇంకొక వాటర్ఫాల్కి వెళ్తున్నాము, ట్రుమెల్ బ్యాక్ అనే వాటర్ఫాల్కి. ఇప్పుడు బస్సులో వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి ఒక 15 minutes పడుతుంది. ఆల్రెడీ మనం అది ఫినిష్ చేసేసాము. 4 అవుతుంది టైము. లైట్ డౌన్ అయ్యే లోపు మనం పోయి చూసేద్దాము. ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం బస్ కోసం. ఈ విలేజెస్ ఒక్కటిని మించి ఇంకోటి ఉన్నాయి. సో అందుకనే నాకు మాటలు రావట్లేదు. ఏంటి అన్నీ అలాగే ఉన్నాయనే స్టన్ అనిపిస్తుంది. సో అందుకనే నేను అలా చెప్పాల్సి వస్తుంది. బస్ అయితే వచ్చేసింది, ఎక్కేసాము. మనకి ఎంత టైర్డ్ అయినా, ఎంత నిద్ర వచ్చినా కూడా కంట్రోల్ చేసుకొని అమ్మో జర్నీ చేస్తున్నాము, స్పాట్ మెయిన్ సీనిక్ వ్యూ మిస్ అవుతామని చెప్పేసి అన్నీ చూస్తామన్నమాట. సేమ్ హౌసెస్, సేమ్ ఆవులు, సేమ్ మేకలు, సేమ్ సీనిక్ వ్యూస్, అంతే సేమ్ నేచర్ అట్లే ఉంటాయి. కానీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అదే స్పెషాలిటీ, స్విస్ యొక్క స్పెషాలిటీ. ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది. జర్నీ కానీ, హౌసెస్ కానీ, విలేజెస్ కానీ అంత బాగుంటాయి అన్నమాట. సో పదండి ఆ ప్లేస్కి వెళ్దాం.
ఫైనల్గా 15 మినిట్స్ తర్వాత మనం ఒక స్టాప్ వచ్చాము. ఆ స్టాప్ చూసారో బస్ స్టాప్ ఏముందో మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది కదా. ఈ కొండల్లో అదొక హౌస్ హోటల్, మరి హోటల్ అయి ఉండొచ్చు. ఆ బస్ కలర్, కొన్ని కారు, ఇక్కడ దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతాం మనం. అక్కడ మనం డెస్టినేషన్ ఎక్కడ వెళ్తామో కూడా తెలియదు, వెళ్ళిపోతాం. ఇక్కడ కనిపిస్తుంది కదా త్రుంబెల్ బాక్ ఫాల్. చాలా కష్టంగానే ఉండే ఇది కూడా చదివేకి. ఇంకో వాటర్ ఫాల్ పైన ఉంది. యాక్చువల్గా ఇప్పుడు టైం 5 అవుతుంది, మనుషులు ఎవ్వరు కనబడట్లేదు ఇక్కడ. అదొక బోర్డు. ఇప్పుడు మమ్మల్ని డ్రాప్ చేసింది కదా ఒక బస్, అండ్ అలాగే అక్కడ కొన్ని కారు ఉండే కూడా అవి తప్ప మనుషులే కనబడట్లేదు. బట్ లక్కీగా ఇదొక షాప్ ఉంది, సోవినియర్ షాప్ అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ కొండల మధ్యలో ఒక్కటే ఒక షాప్, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇదొక నేను టూరిస్టిక్ ప్లేస్ లాగా ఫీల్ అయ్యాను ఈ ప్లేస్ని కూడా. ఇది కూడా చాలా అంటే భలే ఉంది. కొనే అంత టైం లేదు మనకి, జస్ట్ దూరం నుంచి చూసి అలా వెళ్ళిపోవాలి. ఎందుకంటే చీకటి పడిపోతుంది కాబట్టి. ఆ వాటర్ ఫాల్ కూడా కొంచెం ఫారెస్ట్ లోపల ఉంది. సో అందుకని మాకు కొంచెం డౌట్ వస్తుంది, దీనికి ఏమైనా స్పెసిఫిక్ టైమ్స్ ఉన్నాయా అని చెప్పి. వాళ్ళిద్దరు వస్తున్నారు కదా, వాళ్ళని అడుగుదామని అనుకుంటున్నాము. ఇంకా వెళ్తూనే ఉన్నాము, ఇంకా డెస్టినేషన్ మాత్రం అర్థం కావట్లేదు. మేము టైమింగ్స్ అవన్నీ కూడా ఏం చెక్ చేయకుండానే వచ్చేసాము. చూద్దాం ఏమవుతుందో ఏంటో, వాళ్ళని అడుగుదాం అనుకున్నాం కదా. వాళ్ళు కూడా రిటర్న్ వచ్చేస్తున్నారు, వాళ్ళు కూడా వెళ్ళలేదు. మేబీ వాళ్ళు చూసి వచ్చిన వాళ్ళేమో. ఇంకా వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే 5 PM లోపు క్లోజ్ అయిపోతుందంట. సో అందుకని మేము కంప్లీట్గా రిటర్న్ వెళ్ళలేక ఇక్కడ ఉండే ఈ ప్లేస్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మళ్ళీ ఏమనుకున్నామంటే రేపు మార్నింగ్ వచ్చి ఈ ప్లేస్ని మళ్ళీ చూద్దామా, లేకపోతే జూరిచ్ నుంచి 1 అవర్లో ఇంకొక రెయిన్ఫాల్ ఉంది. అది యూరోప్లోనే లార్జెస్ట్ రెయిన్ఫాల్ అనమాట. సో దాన్ని కవర్ చేద్దామనేసి 2 ఆప్షన్స్ బ్రెయిన్లో పడిపోయాయి అనమాట. అదైతే చాలా చాలా బాగుంటుంది. అండ్ దాన్ని నయాగ్రా ఫాల్స్తో కంపేర్ చేసి చెప్తూ ఉంటారు అనమాట. యూరోప్లో నయాగ్రా ఫాల్స్ లాగా చెప్తూ ఉంటారు. సో మేము ఏం డిసైడ్ అయ్యామంటే ఆ నయాగ్రా ఫాల్ అని అనుకున్నాం కదా, దానికే వెళ్దాము అని అనుకున్నాము. సో అది ఇంకా చాలా చాలా బాగుండబోతుంది. మనం ఏం చేద్దామంటే టుమారో మేము యాక్చువల్గా బెయిన్లో ఉన్నాం కాబట్టి బెయిన్ నుంచి జూరిచ్కి వచ్చేసి జూరిచ్ నుంచి రెయిన్ఫాల్కి వెళ్దాము. అక్కడ 1 అవర్ జూరిచ్ నుంచి అక్కడికి వెళ్ళేసి ఆ ప్లేస్ని చూసేద్దాం. చాలా చాలా బాగుండబోతుంది. సో ఆ వీడియో మీరు మిస్ కాకూడదు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తాయి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. అదియోస్. అసలు సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్.